Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. ఈ రోజు మనం November 12th కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఇందులో మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ పార్ట్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే మీకు ఇవ్వడం జరుగుతుందో అవి ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ డిస్క్రిప్టివ్ సెషన్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ పైన ఇక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఈవెన్ మీకు డిస్క్రిప్టివ్ పార్ట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ ఏంటంటే అదర్ దాన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఒక స్టాటిక్ జీకేని ఒక అలవాటు చేయడానికి, లేదు అంటే మీ యొక్క ఫౌండేషన్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం కోసమే ఈవెన్ ఇక్కడ మీకు డిస్క్రిప్టివ్ సెషన్లో కూడా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ట్రై టు ఆన్సర్ ఈవెన్ దోస్ క్వశ్చన్స్ కూడా. అండ్ మనం క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీకు కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే ఈవెన్ యూ కెన్ జాయిన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్ ద్వారా గెట్ యాక్సెస్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్. దెన్ దాని ద్వారా మీకు ఇంకా డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ అనేది అవైలబుల్గా ఉంటున్నాయి. ఈజీ క్లియర్. అసలు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ డేస్లో నేషనల్ డేస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ డేస్ అంటున్నాం. సో మనకి ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే పర్టికులర్గా ఇన్ ఇండియా మెన్షన్ చేశారు కాబట్టి అది మనకి నేషనల్ డేస్లోకే వస్తుంది. సో నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి, మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా యాక్చువల్గా నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ ఇంకా ఏంటి అంటే మరి ఆ పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీ ఎందుకు కన్సిడర్ చేశారు అంటే తను ఎడ్యుకేషనిస్ట్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ యూ కెన్ సీ ఫార్మర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాకి తను వర్క్ చేశారు. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట. అందుకోసమే ఆ పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీ కమమరేట్ చేయడం కోసమే ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. మనకి క్వశ్చన్ ఏంటి ఇక్కడ డేట్కి సంబంధించింది అనమాట. అంటే ఒకవేళ మిమ్మల్ని సిగ్నిఫికెన్స్ అడిగినట్టయితే ఇదివరకు నేను చెప్పిన కాన్సెప్ట్ని రివైజ్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే 11th నవంబర్, 12th నవంబర్, 13th నవంబర్ లేదా 14th నవంబర్. అట్లీస్ట్ మీరు నేను ఇక్కడ మీకు ఇచ్చిన క్లూతో అయినా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఏంటది, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క బర్త్ డేట్ కొట్టినట్టయితే మీకు ఏంటంటే అట్లీస్ట్ అది గుర్తుంటే యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ విచ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ శ్రామిక్ మిత్ర స్కీమ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఎప్పుడు కానీ స్కీమ్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఐదర్ అది స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ లాంచ్ చేసిందా. నెక్స్ట్ ఆ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ శ్రామిక్ మిత్ర స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్గా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టిక్యులర్ యూనియన్ టెరిటరీలో ఈవెన్ అక్కడ గవర్నమెంట్ ఏదైతే అంటే లైక్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ అనేది ఎలాంటి స్కీమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది, వాటి వల్ల ఎలా బెనిఫిట్ అవ్వచ్చు అనే ఒక అవేర్నెస్ని కన్స్ట్రక్షన్ వర్కర్స్కి కూడా అందించడం కోసమే ఈ శ్రామిక్ మిత్ర స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. రైట్. సో అది ఆబ్జెక్టివ్. అండ్ కొన్నిసార్లు మనకి ఆబ్జెక్టివ్ ఇస్తారు, స్టేట్ యూనిట్ నేమ్ ఇస్తారు, కానీ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ టైటిల్ అనమాట. సో ఇక టైటిల్ ఏంటి మనకి శ్రామిక్ మిత్ర స్కీమ్ కదా, ఎవరి కోసము, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కోసం. ఇక్కడ మనకి ఇప్పుడు ఆబ్జెక్టివ్ అయిపోయింది, టైటిల్ అయిపోయింది. క్వశ్చన్ ఏంటి మరి మనకి స్టేట్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన నేమ్. ఆప్షన్కి వెళ్ళినట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్, పుడుచేరి, లక్షద్వీప్, ఢిల్లీ ఆర్ లడాక్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్టయితే మనకి బుక్స్ అండ్ ఆథర్స్. సో 90% ఛాన్సెస్ మిమ్మల్ని బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించినవి, టైటిల్ ఆఫ్ అ బుక్, ఆథర్, అందులో ఉన్న డిస్క్రిప్షన్
ఇంకొక 10% మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఎందులో నుండి ఉంటాయి, దట్ ఈస్ ఇక్కడ ఆథర్కి లేదా ఈ టైటిల్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాను కదా, సో అందులో నుండి మేబీ 10% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కానీ 90% ఇదివరకు కూడా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్లో చేస్తున్నప్పుడు కూడా టైటిల్ లేదా ఆథర్కి సంబంధించిన క్వశ్చన్స్ లేదా అందులో ఏం డిస్క్రైబ్ చేశారు ఇవి మనం రెగ్యులర్గా చూస్తుంటాం క్వశ్చన్స్, రైట్? సో ఈరోజు కూడా మనకి క్వశ్చన్ ఉంది అదే అనమాట. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ అ న్యూ బుక్ ఫైండింగ్ ఎ స్ట్రెయిట్ లైన్ బిట్వీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అనమాట. అది కూడా ఏంటి, అబౌట్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఇండియన్ ట్యాక్స్ ల్యాండ్స్కేప్కి సంబంధించిన బుక్ అనమాట ఇది. సో ఇది మనకి లాంచ్ లైక్ ఆథర్ చేసింది కూడా తను ఏంటంటే వన్ ఆఫ్ ద ఇండియాస్ లీడింగ్ ట్యాక్స్ లాయర్ అనమాట. ఈ క్లూతో అయినా మీరు ఆన్సర్ని మెన్షన్ చేయండి. అండ్ ఈవెన్ మనకి ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే అమిత్ రంజన్ గారా లేదా అసీమ్ చావ్లా గారు, సుధామూర్తి ఆర్ ప్రదీప్ మ్యాగజైన్. మనం ఈవెన్ అట్లీస్ట్ మీకు ఐడియా ఉంటే ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ సెషన్స్లో సుధామూర్తి గారు లాంచ్ చేసిన బుక్ గురించి కానీ లైక్ ఏంటది 2 హార్న్స్ ఆఫ్ ఎ సేజ్, రైట్? సుధామూర్తి గారి యొక్క బుక్. ప్రదీప్ మ్యాగజైన్ వారు కూడా రచించిన ఒక బుక్ని కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము. సో ఇలా మీకు అట్లీస్ట్ ప్రీవియస్ ఈ ఐడియా ఉన్నా కూడా ఇలా మీరు ఎలిమినేట్ చేసి అట్లీస్ట్ ఇప్పుడు మీరు చూస్ చేసుకునేది ఐదర్ ఆప్షన్ ఏ లేదా ఆప్షన్ బి నుండి కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు కదా. సో అట్లీస్ట్ మీరు అంటే రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవుతే మీకున్న అడ్వాంటేజ్ ఇది అనమాట. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్, కోనేరు రామకృష్ణరావు గారు రీసెంట్గా పాస్ అయ్యారు. తన యొక్క ప్రొఫెషన్ గురించి అడుగుతున్నారు. ఎప్పుడు కానీ ఆబిచరీస్ నుండి 95% ఛాన్సెస్ ఉన్నాయి మీకు. దేని గురించి అంటే పర్సన్ నేమ్ ఇచ్చి తన యొక్క ప్రొఫెషన్ ఇంకా అచీవ్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ 2 ఏరియాస్ దాటి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే జస్ట్ ఒక 5% ఛాన్సెస్ ఉన్నాయి అంతే. బట్ 95% ఛాన్సెస్ మీకు ఈ 2 పర్టిక్యులర్ ఏరియాస్ లేదా ఇక్కడ ఈ 2 ఏరియాస్ ఇచ్చి పర్సన్ యొక్క నేమ్ అడుగుతారు. ఈజ్ ఈ క్లియర్? వైస్ వర్సాగా. కానీ ఇక్కడ మీకు ఓవరాల్ కవర్ అయ్యేది దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ అనమాట. మనం ఇప్పుడు ఆప్షన్స్కి వెళ్ళినట్టయితే రామకృష్ణరావు గారి యొక్క ప్రొఫెషన్ అనేది ఎడ్యుకేషనిస్ట్, సైకాలజిస్ట్, ఫిలాసఫర్, టీచర్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఒకసారి క్లియర్గా అన్ని ఆప్షన్స్ని చూసిన తర్వాతనే ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది మెన్షన్ చేయండి. ఒకవేళ ఇందులో ఏదైనా ఒక్క ఆన్సర్ కాకపోయినా కూడా అప్పుడు మీకు ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది ఆప్షన్ చూస్ అవ్వదు. ఈజ్ ఈ క్లియర్? సో కరెక్ట్గా మీరు అనలైజ్ చేసిన తర్వాత ఒకసారి కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి. దాని తర్వాతే మీరు ఆన్సర్ మెన్షన్కి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి, మనకి ఇంటర్నేషనల్ సోరల్ అలయన్స్ గురించి నేను మీకు ప్రీవియస్ సెషన్లో కూడా డిస్క్రిప్టివ్ సెషన్లో క్వశ్చన్ రైజ్ చేశాను, అంటే స్ట్రాటజీ కవర్ చేయమని. ఒకవేళ మీరు ఆ సెషన్లో కవర్ చేయకపోయినా ఈరోజు క్లాస్ అయిన తర్వాత ఒకసారి ఐఎస్ఐ యొక్క స్ట్రాటజీ కవర్ చేయండి. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ లైక్ ఆబ్జెక్టివ్ లేదా ఫంక్షన్స్ ఆఫ్ ఐఎస్ఐ అనేది అండ్ ఏ కంట్రీ ఇనిషియేటివ్తో ఫస్ట్ స్టార్ట్ చేసింది అనేది కూడా జస్ట్ వన్స్ యూ గివ్ ఏ గ్లాన్స్ త్రూ ఇట్, ఓకేనా? సో ఇప్పుడు రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి, మనకి యూఎస్ఏ అనేది ఎన్నో మెంబర్గా ఈ ఐఎస్ఐలో జాయిన్ అయ్యింది అంటే న్యూమరికల్ కాన్సెప్ట్ అడుగుతున్నారు. 101, 102, 103 ఆర్ 104th కంట్రీగా జాయిన్ అయిందా? కరెక్ట్ ఆన్సర్ని మెన్షన్ చేయండి. సో దీంతో మన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి ఫినిష్ అయ్యాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వబోయేది డిస్క్రిప్టివ్ పార్ట్. సో డిస్క్రిప్టివ్ పార్ట్లో ఫస్ట్ మనం కవర్ చేయబోయేది నేషనల్ న్యూస్. అండ్ ఇందులో ఏంటంటే మనకి యూనియన్ మినిస్టర్ గారు అనమాట. దేనికి సంబంధించిన యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్, అర్బన్ అఫేర్స్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన ఆ పర్సన్ ఎవరు అంటే హర్దీప్ సింగ్ పురి గారు రీసెంట్గా ఒక స్టాచ్యూని అన్వీల్ చేశారు. మరి ఆ పర్టిక్యులర్ స్టాచ్యూ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే యాక్చువల్గా అది ఎక్కడ లాంచ్ చేశారంటే హిస్టర్ ఉమెన్స్ కాలేజ్లో యాక్చువల్గా అది లాంచ్ చేశారు. ఆ స్టాచ్యూ ఎవరిది అంటే రాణి లక్ష్మీబాయి గారిది, రైట్? మహారాణి లక్ష్మీబాయి గారి యొక్క స్టాచ్యూని అన్వీల్ చేశారు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈవెన్ మహారాణి లక్ష్మీబాయి గారు ఏంటి అంటే తన యొక్క లైఫ్ స్టోరీ మీరు చూసినా కూడా అంటే జనరల్ నాలెడ్జ్గా కూడా ఒకసారి క్లాస్ అయిన తర్వాత వన్స్ యూ గో త్రూ ఇట్ సో మీకు ఇక్కడ క్లియర్ ఒక అర్థమవుతుంది. అంటే తన యొక్క బ్రేవరీ కానీ ఫ్రీడమ్ ఫైటర్గా తను ఎలా రూల్ చేశారు అండ్ బ్రిటిష్ రాష్ట్రం తను ఎలా డిఫీట్ చేశారు. సో ఈ విధంగా కొన్ని లైక్ మనకి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కూడా అందిస్తుంటాయి. అంటే కొన్ని ఇన్స్పిరేషనల్ లైక్ వీ కెన్ సే లైక్ మనకి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ లేదా యూ కెన్ సే ఒక మోటివేషనల్గా కూడా మనం ఇలాంటి టాపిక్స్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ ఇప్పుడు మీరు ఆస్పిరెంట్స్లో కూడా ఎంతమంది ప్రిపేర్ అవుతున్నా అందులో హాఫ్ ఆఫ్ ద మెంబర్ ఫీమేల్ కూడా ఉండొచ్చు, రైట్? సో ఈవెన్ మీరు ఫీమేల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి యొక్క గ్రేట్ హిస్టారికల్ పర్సన్స్కి సంబంధించిన కొత్త హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నట్టయితే మీకు కొన్ని సిచ్యువేషన్స్లో మోటివేషన్ పర్పస్గా కూడా యూజ్ అవుతాయి. నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ కానీ
సబ్జెక్ట్ ఒకటే కాకుండా ఇలా మీకు వేరియస్ ఏరియాస్లో నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ మనకి ఏంటి అంటే మేజర్గా ఇక్కడ రాణి లక్ష్మీబాయి గారి యొక్క తన యొక్క స్టాచ్యూని అన్వీల్ చేశారు అంటే ఏం డిస్క్రైబ్ చేస్తున్నారు? తను ఒక మేజర్ సింబల్ ఆఫ్ రివోల్ట్ అనమాట, అగెనెస్ట్ ద రిప్రెషన్ ఆఫ్ బ్రిటిష్ రాజ్. ఇంకా మనకి ఇక్కడ యూనియన్ మినిస్టర్ గారు అన్నాం అంటే స్టాటిక్ జీకే హర్దీప్ సింగ్ పురి గారు యాక్చువల్గా దేనికి యూనియన్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారో కూడా డిస్కస్ చేశాం కదా. తన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు అంటే ఈవెన్ తన లైఫ్ అనేది మేజర్గా ఇన్స్పైర్ అవ్వచ్చు. దేని గురించి? ఇన్స్పైరింగ్ నేషనలిజం కానీ, ఇండియన్ ఉమెన్ ఫర్ జనరేషన్స్, ఇంకా ఫర్దర్ జనరేషన్స్కి కూడా తను ఒక రోల్ మోడల్గా నిలిచారు. సో అలా ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి అంటే ఈవెన్ మనం కూడా చాలా మన లైఫ్స్లో ఇలాంటి ఒక ఫర్దర్ స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఈవెన్ యూ కెన్ సీ హియర్ తను ఏంటంటే ఫ్రీడమ్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియాని లీడ్ చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రేవరీ కానీ, స్కిల్స్ కానీ, ఫోర్స్ అగైన్స్ బ్రిటిష్ రూల్ కానీ, తన యొక్క మేజర్ ఇంపార్టెంట్ రోల్ అనేది ఏ విధంగా ఉంది అని డిస్క్రైబ్ చేస్తూ తన యొక్క స్టాచ్యూని ఇక్కడ హిస్టరీ కాలేజ్లో రీసెంట్గా లాంచ్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఫుమియో కిషిదా గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్కి రీఎలెక్ట్ అయ్యారు అన్నారు. ఇక్కడ మీరు టర్మినాలజీ చూసుకోండి, రీఎలెక్టెడ్ అన్నారు. రీఎలెక్టెడ్ అంటే ప్రీవియస్గా ఆ పర్సన్ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అనే పొజిషన్ని హోల్డ్ చేశారు, అంటే ఈ ఆఫీస్ తను ఆల్రెడీ వర్క్ చేశారు. ఇప్పుడు మీ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే ఫుమియో కిషిదా గారు ఏ ఇయర్లో యాక్చువల్గా అంటే ప్రీవియస్గా, ఇప్పుడు సెకండ్ టైం ఏంటి 2021లో తను రీఎలెక్ట్ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్గా. కానీ ప్రీవియస్గా కూడా తను ఏ ఇయర్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్గా వర్క్ చేశారు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కానీ ప్రస్తుతం రిజైన్ చేసింది ఎవరు అంటే తను సక్సీడ్ చేయబోయేది యోషిదా సుగే గారిది. మనం ఈవెన్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేశాము యోషిదా సుగే గారి యొక్క రెసిగ్నేషన్కి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇప్పుడు తన పొజిషన్ని రిప్లేస్ చేయబోయేదే మనకి ఫుమియో కిషిదా గారు. కానీ ఈ పర్సన్ ఇది ఫస్ట్ టైం కాదు ప్రైమ్ మినిస్టర్గా యాక్ట్ చేయడము, ప్రీవియస్గా కూడా తను ఈ ఆఫీస్ని హోల్డ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు రీఎలెక్ట్ అయ్యారు. మరి పర్సన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే హీ వాజ్ అ లీడర్ ఆఫ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అనమాట. సో తను ఇప్పుడు రీఎలెక్ట్ అయ్యారు ఏ ఎలక్షన్స్లో అంటే 2021 పార్లమెంటరీ ఎలక్షన్స్లో. అండ్ మనకి ఇక్కడ మేజర్గా చందన్ లాజిక్స్లో మనం కవర్ చేయబోయేది మన క్లాసెస్లో స్పెషలైజేషన్ ఏంటి అంటే స్టాటిక్ జీకేతో పాటు డైనమిక్ జీకేని కవర్ చేస్తున్నాం. అంటే ఇక్కడ స్టాటిక్ జీకే వల్ల మీకు ఉండే యూజెస్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు ఐఎస్ఏ అంటున్నాం, లేదా ఇప్పుడు జపాన్ అయినా తీసుకోండి. సో వీటి యొక్క ఫస్ట్ మీకు స్టాటిక్ జీకే అంటే ఫౌండేషన్ అది కరెక్ట్గా ఉంటే యూ కెన్ బిల్డ్ అ హౌస్ విత్ ఎ నీట్ అండ్ బ్యూటిఫుల్ హౌస్, రైట్? సో ఇక్కడ మీకు డైనమిక్ పార్ట్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ స్టాటిక్ జీకే అనేది మీకు ఒక మైండ్లో ఉండాలి. ఈవెన్ అట్లీస్ట్ మనం క్లాస్లో డిస్కస్ చేయకపోయినా నేను మీకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఏంటి డిస్క్రిప్టివ్ సెషన్లో మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాను అంటే మీ యొక్క స్టాటిక్ జీకేని ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం, మీ ప్రిపరేషన్ని ఇంకా బిల్డప్ చేయడం కోసమే ఇక్కడ స్టాటిక్ జీకే సంబంధించిన క్వశ్చన్స్ కూడా రైజ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ పాసిబుల్ ఇలా క్లాస్లోనే డిస్కస్ చేస్తున్నాము. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎప్పుడు కానీ స్టాటిక్ జీకే అండ్ డైనమిక్ జీకే ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. సో కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతిసారి స్టాటిక్ జీకే అని మళ్ళీ స్ట్రెస్ చేయకుండా మీకే ఐడియా రావాలి. డైనమిక్ చేస్తున్నాము అంటే ఆ కరెంట్ అఫైర్కి సంబంధించిన స్టాటిక్ జీకే వెంటనే చూసుకోవడానికి ట్రై చేయండి. అది మీకు ఫర్దర్ ప్రిపరేషన్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం జపాన్కి సంబంధించిన స్టాటిక్ జీకేకి వెళ్ళినట్టయితే క్యాపిటల్ వచ్చేసి టోక్యో, కరెన్సీ ఏంటి మనకి జపనీస్ యెన్ అనమాట. సో నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఒడిశా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఆ ఇనిషియేటివ్ టైటిల్ వచ్చేసి మనకి ఏంటది రక్షక్ అనమాట. సో ఈ రక్షక్ అనేది ఒడిశా యొక్క ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ అనమాట. అండ్ ఇది ఎందుకోసం అంటే టు ట్రైన్ ద ఫస్ట్ రెస్పాండర్స్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అన్నారు. ఎవరిని ట్రైన్ చేయడం కోసము? ఫస్ట్ రెస్పాండర్స్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరు మనకంటే ఎవరిని ట్రైన్ చేయబోతున్నారు అంటే వాలంటీర్స్ అనమాట. రోడ్ సైడ్ కమ్యూనిటీస్ లైక్ ఈటరీస్ కానీ, స్మాల్ రిపేర్ షాప్స్లో వర్క్ చేసే పర్సన్స్ కానీ, అండ్ ఫస్ట్ గుర్తు రావాల్సిన ఎవరు? పోలీస్ ఆఫీసర్స్. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే మేజర్ గ్యాస్ స్టేషన్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ టు బి ద ఫస్ట్ రెస్పాండర్స్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అనమాట. సో ఈ ఇనిషియేటివ్లో భాగంగా ఇలా వీళ్ళని లైక్ డిఫరెంట్ సెక్టార్స్ వాళ్ళని ట్రైన్ చేయబోతున్నారు. దెన్ ఈ ఇనిషియేటివ్ని ఆర్గనైజ్ చేసేది అండ్ తీసుకొచ్చింది ఎవరు ఫస్ట్ అంటే దిస్ వాస్ ఆర్గనైజ్డ్ బై
కమర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనమాట ఎవరితో కొలాబరేట్ అయింది అంటే జిఐజెడ్తో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒడిశా స్టేట్ బ్రాంచ్కి సంబంధించిన వాటితో కొలాబరేట్ అయ్యి ఈ రక్షక్ అనే ఇనిషియేటివ్ని ఒడిశా స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈవెన్ ఇక్కడ మీకు ఇమేజ్లో చూసుకున్నా కూడా ఇక్కడ మీకు కవర్ అవుతున్న కాన్సెప్ట్స్ టైటిల్ కానీ అంటే ఈ స్కీమ్ యొక్క టైటిల్, ఇనిషియేటివ్ యొక్క టైటిల్, ఏ స్టేట్ లాంచ్ చేసింది అండ్ దేనికి సంబంధించింది, అది రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్కి సంబంధించింది. ఈజీ క్లియర్? సో అట్లీస్ట్ ఇలా మీరు పారాగ్రాఫ్గా కాకపోయినా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఒక ఇమేజ్లో మనకి ద ఓవరాల్ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. ఈజీ క్లియర్? సో ఎప్పుడు కానీ ఇక్కడ నేను మీకు డిస్క్రిప్టివ్ పార్ట్ ఇలా మీకు పారాగ్రాఫ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జస్ట్ ఒక గ్లాన్స్ వేయండి మీరు ఇమేజెస్ సైడ్ కూడా. ఎందుకోసం అంటే ఇమేజెస్లో కూడా మీకు చాలా యూజ్ఫుల్ అయ్యే బెనిఫిట్స్ ఉన్నాయి. బికాస్ ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే ఎలాంటి డిఫరెంట్ లైక్ ఆస్పెక్ట్స్ని కానీ ఎలా ఫోకస్ చేస్తారు అనేవి కూడా ఇలా మేము సర్చ్ చేస్తూ ఈవెన్ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక వర్డ్ఫుల్ మేనర్లో యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్కి వెళ్ళినట్టయితే యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం అనమాట ఇండియాలోనే నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ అనేది భువనేశ్వర్ ఒడిశా స్టేట్లో జరగబోతున్నాయి. ఎప్పటి నుండి యాక్చువల్గా మరి ఇది జరగబోతున్నాయి అంటే నవంబర్ 11th నుండి 13th of 2021లో ఈ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్స్ అనేవి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏ స్టేట్ మనకు అది ఒడిశా. ఎక్కడ అది భువనేశ్వర్లో. ఎప్పుడు కానీ ఫస్ట్ అన్నారు కాబట్టి ఎప్పుడు కానీ స్కీమ్స్ అయినా ఏవైనా ప్రాజెక్ట్స్ అయినా కూడా ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఇక్కడ మిమ్మల్ని లొకేషన్ అడుగుతుంటారు, ఏ సిటీ లేదా స్టేట్ అని లేదా కంట్రీస్ అని కొన్ని ఏవైనా సమ్మిట్స్ ఉన్నప్పుడు. సో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ మనకి ఒడిశాకి సంబంధించింది. నెక్స్ట్ మరి దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ఈవెంట్ని అంటే దిస్ వాజ్ ఆర్గనైజ్డ్ బై నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఒడిశా స్టేట్ అనమాట. నెక్స్ట్ మరి ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అంటే 560 యంగ్ యోగాసన స్పోర్ట్స్ అథ్లెట్స్ అనమాట. అండ్ దట్ ఈస్ అక్రాస్ ఫ్రమ్ ద 30 స్టేట్స్. ఎన్ని స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు? 30 స్టేట్స్కి సంబంధించిన 560 స్పోర్ట్స్ అథ్లెట్స్ యాక్చువల్గా ఈ నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. దెన్ అసలు ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఇండియాలోనే ఫస్ట్ టైం ఈ యోగాసన సంబంధించిన ఒక ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నారు. కానీ ఎందుకోసము, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి టు ప్రమోట్ యోగా అండ్ క్రియేట్ ఏ గ్లోబల్ ఇంపాక్ట్ అన్నమాట. దేనికి సంబంధించి ఈవెన్ యోగాసనాస్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనేది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో పోర్ట్రేయింగ్ ఏ కాంపిటేటివ్ స్పోర్ట్ విత్ ద హై స్టాండర్డ్స్ అండ్ ద బెంచ్ మార్కింగ్స్. సో దీన్ని ప్రమోట్ చేయడం కోసం ఇక్కడ ఇలా నేషనల్ వైడ్గా ఛాంపియన్షిప్ని యోగాసనాస్కి సంబంధించి భువనేశ్వర్లో ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిశాలో కండక్ట్ చేస్తున్నారు 11th నుండి నవంబర్ 13th మధ్యలో. నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళినట్టయితే మిత్రబా గుహ అనే పర్సన్ యాక్చువల్గా 72nd గ్రాండ్ మాస్టర్, ఇండియా యొక్క 72nd గ్రాండ్ మాస్టర్ టైటిల్గా కరెంట్ అఫైర్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం వెళ్ళినట్టయితే యాక్చువల్గా ఇంటర్నేషనల్ మాస్టర్ మిత్రబా గుహ గారు ఫ్రమ్ కోల్కతా వెస్ట్ బెంగాల్ అనమాట. లొకేషన్స్ చూసుకుంటే ఆ పర్సన్ ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అనేది. అండ్ తను ఇప్పుడు 72nd గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా లిస్ట్లో పేర్కొన్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళితే ఈవెన్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటి, ఈ గ్రాండ్ మాస్టర్ టైటిల్కి సంబంధించి 71st పర్సన్ గురించి ఆల్రెడీ మనం జస్ట్ 2-3 days బ్యాక్ డిస్కస్ చేసాం, రైట్? సో ఇప్పుడు కరెంట్ అఫైర్లో ఉంది 72nd పర్సన్. అండ్ ఆల్రెడీ మనం ఈ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది ఏంటి, ఒక హయ్యెస్ట్ టైటిల్ చెస్ ప్లేయర్ తన లైఫ్ టైంలో అటైన్ చేసేది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి, కొన్ని జిఎం నామ్స్ అన్నాం, రైట్? సో ఆ నామ్స్కి సంబంధించి 3rd జిఎం నామ్ తను క్లియర్ చేసింది ఎక్కడ అంటే మనకి 3rd సాటర్డే. జిఎం 3rd అనేది సాటర్డే మిస్ 20 నోవిడ్ సాడ్ అనేది సర్బియాలో యాక్చువల్గా తను ఈ టైటిల్ని అచీవ్ చేశారు. 2nd నామ్ ఎక్కడ అంటే తను బంగ్లాదేశ్ టోర్నమెంట్లో క్లియర్ చేశారు. ఓకేనా? 3rd నామ్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎక్కడ, అది సర్బియాలో. సో 2 జియోగ్రఫికల్ లొకేషన్స్ చూసుకోండి. బట్ ఫైనల్గా అడిగేది మిమ్మల్ని 3rd జిఎం గురించి అడుగుతుంది. ఎందుకంటే 3rd జిఎం క్రాస్ అయిన తర్వాతనే లైక్ ఈ నామ్స్ క్రాస్ అయిన తర్వాతనే వాళ్ళకి గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది అచీవ్ చేస్తారు. ఓకేనా? సో ఇండియాకి సంబంధించిన పర్సన్ తను 72nd గ్రాండ్ మాస్టర్ టైటిల్ని విన్ అయ్యారు. ఎవరు? మిత్రబ్ గుహ గారు. దెన్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఆ పర్సన్ ఏ స్టేట్కి సంబంధించిన పర్సన్ అండ్ న్యూమరికల్ టర్మ్. ఇండియాలో తను ఎన్నో గ్రాండ్ మాస్టర్ 72nd. అండ్ రీసెంట్గా మనం ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ చూసుకున్నట్టయితే 69% హర్షిత్ రాజా మహారాష్ట్రకు సంబంధించిన పర్సన్. 70th గ్రాండ్ మాస్టర్ వచ్చేసి రాజా రిత్విక్ ఫ్రమ్ తెలంగాణ.
అండ్ 71st వచ్చేసి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము, సంకల్ప్ గుప్తా గారు ఫ్రమ్ మహారాష్ట్ర అనమాట. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్టయితే వరల్డ్ న్యూమోనియా డే అనేది 12th నవంబర్న అబ్జర్వ్ చేస్తారు. సో డేట్ కాన్సన్ట్రేట్ చేయండి, ఎప్పుడది 12th నవంబర్. ఒక్కొక్కసారి మీకు డేట్స్ గుర్తులేకపోయినా కూడా అట్లీస్ట్ ఇప్పుడు న్యూమోనియాలో ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రైట్. సో న్యూమోనియా డే మొత్తం మనకి పర్టికులర్గా ఆ వర్డ్ని చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, 12 రైట్. సో ఇప్పుడు లింకప్ చేయండి, ఏంటి ఆ నంబర్ ఆఫ్ లెటర్స్ ఇంకా మనకి డేట్ అనేది గుర్తుండాలి. లైక్ న్యూమోనియా అంటే 12. సో ఇలా లాజికల్గా మీరు ట్రిక్స్ అనేది ఫ్రేమ్ చేయండి. మాకు పాసిబుల్ అయినంత వరకు మేము హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. 100% ఎఫర్ట్స్ విల్ బి గివింగ్. సో ఇలా పాసిబుల్ అవుతే మేము ట్రిక్స్ కూడా క్లాస్లోనే చెప్తున్నాను. బట్ ఇఫ్ ఇంపాసిబుల్ అయినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు మీరు లైక్ మీ ఓన్గా ఫ్రేమ్ చేసుకున్నా కూడా కొంతమందికి ఈజీగా, అంటే కొంతమంది కొన్ని రకాలుగా ఫాలో అవుతారు, కొంతమంది ఏంటంటే ఇలా న్యూమరికల్గా ఫాలో అవుతుంటారు, కొంతమంది టర్మినాలజీ బేస్ చేసుకొని. సో అలా మీకు ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుందో అలాంటి వేని చూస్ చేసుకొని ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి పొజిషన్లో అయినా డ్రాబ్యాక్ అవ్వకూడదు, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్టయితే టు రైజ్ అవేర్నెస్ అనమాట. దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క ప్రమోషన్ లైక్ ప్రివెన్షన్ కానీ ఈ డిసీజ్ యొక్క ట్రీట్మెంట్ కానీ అండ్ ప్రొడ్యూసింగ్ ఒక యాక్షన్ అనమాట. దేనికి సంబంధించింది, టు కంబాట్ ద డిసీజ్. ఏంటి ఆ డిసీజ్, మనకి న్యూమోనియా అనే డిసీజ్ అనమాట. అండ్ ఇది ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డేనా నేషనల్ ఇంపార్టెంట్ డేనా అంటే ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డే. అంటే ఈ డే అనేది వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తారు. డిఫరెన్స్ చూసుకోండి, ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ డే అయితే ఓవరాల్ అక్రాస్ ద యూనివర్స్ ఆ డేని సెలబ్రేట్ చేస్తారు. ఒకవేళ అది నేషనల్ డే అంటే పర్టికులర్గా ఇండియాలో సెలబ్రేట్ చేసే ఇంపార్టెంట్ డేస్ని మనం నేషనల్ డేస్గా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మేక్ ఏ డిఫరెన్స్ అండ్ మేక్ ఇట్ క్లియర్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ సెషన్, ఓకేనా. సో ఇది వరల్డ్ వైడ్గా యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 12th నవంబర్న వరల్డ్ న్యూమోనియా డే అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు డిస్క్రిప్టివ్ సంబంధించి న్యూమోనియా అనే డిసీజ్ యొక్క మీనింగ్ని మీరు ఫస్ట్ కనుక్కోండి. సో ఓవరాల్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మనకి ఇన్ ద ఇయర్ 2009 నుండి యాక్చువల్గా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ ఆర్గనైజేషన్స్ ఇలా ఒక ఇనిషియేటివ్తో వచ్చింది, ఈ న్యూమోనియా డేని కూడా సెలబ్రేట్ చేయాలి అంటే గ్లోబల్ కోalition అగెన్స్ట్ చైల్డ్ న్యూమోనియా అనేది ఈ ఇనిషియేటివ్తో ముందుకొచ్చింది. ఏ ఇయర్లో 2009లో అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ అంటే ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్ ఫోరం అనేది ప్రొవైడ్ చేస్తుంది, స్టాండింగ్ టుగెదర్ అగెన్స్ట్ ద న్యూమోనియా డిసీజ్ అనమాట. అండ్ దిస్ డే విల్ బీ త్రూ ద వేరియస్ ఈవెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ, అంటే న్యూమోనియాకి సంబంధించినవి ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలా వేరియస్ ఈవెంట్స్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ ఓవరాల్ వరల్డ్ త్రూ ద వరల్డ్ అక్రాస్ ద వరల్డ్ యాక్చువల్గా ఈ వరల్డ్ న్యూమోనియా డేని సెలబ్రేట్ చేస్తారు. న్యూమోనియా అని ఇన్ని టైమ్స్ అంటున్నాను కాబట్టి ఫస్ట్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అంటే న్యూమోనియా అనేది ఏంటి, ఓకేనా. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సర్చ్ చేసి. ఒకవేళ మీకు స్టిల్ న్యూమోనియా అంటే తెలియలేదు అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కసింగ్, ఓకేనా. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ కమెంట్ సెక్షన్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీ వన్? సో మీకు ఈవెన్ ఇప్పుడు న్యూమోనియా యొక్క మీనింగ్ మీకు అర్థం అవ్వలేదు, ఒకవేళ మీనింగ్ చూసినా కూడా మీకు అర్థం అవ్వాలి డిసీజ్ ఏంటి అని. సో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మ్యామ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూమోనియా ఇన్ ద నెక్స్ట్ సెషన్ అని. సో దట్ వీ విల్ వన్స్ గో త్రూ ఇట్. మీరు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం ద్వారానే యూ విల్ గెయిన్ మోర్ నాలెడ్జ్, రైట్. So we will be trying and giving 100% efforts to help you people in many ways to crack your goals. సో దీంతో మన సెషన్ ఎండింగ్కి వచ్చాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ అవర్ సెషన్ మీ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి ఆన్సర్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో. ఈజ్ ఇట్ క్లియర్? దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రిపరేషన్. Thank you everyone. We'll be meeting in our next session with some other exciting topics. Until then, stay tuned, stay safe and stay home.